తెలుగు తమిళ సూపర్ హిట్ సినిమాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మహేందర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా నీలకంఠ. ఈ సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి ఎం రాజరాజేశ్వరి, శ్రీమతి ఎం మమతా సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్ గ్లోబల్ సినిమాస్ బ్యానర్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జనవరి 2న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫిలిం టీమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని ఏర్పాటు చేసింది. నా పేరు వేణుగోపాల్. సో నేను బేసిక్గా ఐటీ ఫీల్డ్ నుంచి వచ్చానండి. కాకపోతే సినిమా మీద ఉన్న కొంచెం ప్యాషన్ అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు. సో ఒక వెంచర్ చేద్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టింది చిత్రం ఇది. సో మా ఫ్రెండ్ శ్రీనివాసు, మేము కలిసి ఒకరోజు ఇలా మాట్లాడుకుంటూ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు శశిధర్ కర్రీ అని. సో అతను చెప్పిన లైన్ను విని ఇది మూవీగా ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన చిత్రం అండి ఇది. దీనికి రాకేష్ స్టోరీ చాలా బాగా చేశారు. సో బౌండ్ స్క్రిప్ట్ చదివిన తర్వాత డెఫినెట్గా ఇది మనం చేయాల్సిన సినిమా అని డిసైడ్ అయ్యి ముందుకెళ్ళిన సినిమా అండి. అఫ్కోర్స్ మొదటి సినిమా కాబట్టి మాకు కొంచెం హర్డల్స్ వచ్చినాయి, బట్ మేము సక్సెస్ఫుల్గా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాము. సో ఈరోజు 2వ తారీఖున రిలీజ్కి వచ్చిందంటే మా టీం అందరూ చేసిన కృషినండి ఇది. సో ఐ హోప్ విల్ మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ది. నా ఫస్ట్ సినిమా ఇది. నా పేరు రాకేష్ మాధవన్. నేను నా టీం చాలా కష్టపడి తీసాం ఈ సినిమాని. అందరూ చెప్పేది కష్టపడి సినిమా, మేము కూడా అదే కష్టపడి సినిమా తీసాం. మీరు విజువల్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు మా ఎఫర్ట్ అదంతా. ఇది ఒక కొత్త డైరెక్టర్ తీసినట్టు మీకు అనిపించదు ఫస్ట్. ఎందుకంటే నేను ప్రీవియస్గా షార్ట్ ఫిల్మ్స్ తీశాను, ఇదే స్టేజ్ మీద షార్ట్ ఫిల్మ్స్ చాలా ప్రజెంట్ చేశాను. దాని ఆఫ్టర్ పెద్ద సినిమా తీయాలనుకున్నాను. వెంటనే శ్రీనివాస్ సార్ అండ్ వేణుగోపాల్ సార్ వాళ్ళిద్దరి ప్రోత్సాహం వల్ల సినిమా తీశాను. సో దీనికి ఇదంతా నా ఒక్కడే ఎఫర్టే కాదు, నా టీం అంతా కలిసి తీసింది ఈ సినిమా అంతా. ఖచ్చితంగా జనవరి 2 మీరు ఒక మంచి సినిమాని చూడబోతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఒక కమర్షియల్ ఎలిమెంట్తో పాటు చాలా మంచి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మీకు అది ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా మంచి పాటలతోని మంచి ఫైట్స్ అన్నీ మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తాయి. మీరు సినిమా అయిపోయే క్లైమాక్స్ టైంకి ఏదో ఒకటి తీసుకొని వెళ్తారు. అది మాత్రం నేను 100% చెప్పగలుగుతున్నా. లాస్ట్ 20 minutes 100% మీకు నచ్చుతుంది. జనవరి 2 మీరు వచ్చి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. సో ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ షూటింగ్ నీలకంఠ వాజ్ సో అమేజింగ్. అది మీకు ట్రైలర్లో కనిపిస్తుంది అనుకుంటా. అండ్ దెర్ ఇస్ అన్ అదర్ ట్రైలర్ టూ, రైట్? యా, సో ఐ థింక్ యూ విల్ గెట్ మోర్ అమేజింగ్ థింగ్స్ టు వాచ్. అండ్ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఫిల్మ్ ఇది. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. సో జాన్ 2 మూవీ వస్తుంది. మేమందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎక్కడ కూడా మేము మా ఎఫర్ట్స్ వైజ్ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ ఎక్కడ కూడా తగ్గకుండా చేసాం. దీనికి 100% సపోర్ట్ ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ వేణుగోపాల్ గారికి అండ్ శ్రీనివాస్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా హీరో మాస్టర్ మహేంద్రన్ అండ్ హీరోయిన్ యష్నా అండ్ నేహా, ఎస్పెషల్లీ యాజ్ ఎ డిఓపికి ఒక పర్ఫెక్ట్ యాక్టర్ వచ్చి ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో, ప్రతి డిఓపి కూడా అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ కావాలి, ఇలాంటి ఒక మూమెంట్ కావాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం. అది ప్రతిరోజు ఎవ్రీ సీన్కి ఎవ్రీ షాట్కి అంతే పర్ఫెక్షన్ తోటి ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేసినటువంటి మా హీరో మాస్టర్ మహేందర్కి అండ్ యష్నాకి అండ్ నేహాకి అండ్ రిమైనింగ్ ఆర్టిస్టులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. సౌత్లో అండ్ ఇండియాలో మూవీస్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చే ఒక ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఆ సినిమాని ఇంకా బ్రతికించి ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళే ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్. సో నాకు బాగా తెలుసు వాళ్ళు వస్తున్నారంటే ఆ సినిమా ఎలా ఉంటుంది, స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, యూనో నాకు వాళ్ళ వర్క్ మీద చాలా నమ్మకం. సో అలాగే ఈ స్క్రిప్ట్ విన్నాను అండ్ నాకు చాలా నచ్చింది. నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్న స్క్రిప్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఒక 2 షేడ్స్ ఉంటుంది. స్కూల్ క్యారెక్టర్ చిన్న పిల్లోడుగా చేస్తుంటాను అండ్ పెద్దగైన తర్వాత ఒక క్యారెక్టర్ ఉంటుంది. అండ్ చాలా మంచి సినిమా. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఫస్ట్ మా శ్రీనివాస్ గారైనా సరే, దేవి గారైనా సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చెప్తాను, ఇదే నాకు మన ఇండస్ట్రీలో నచ్చింది. చాలా ఇష్టమైన విషయం ఇదే. ఒక సినిమా బాగా రావాలంటే ఎవ్రీవన్ వాళ్ళు దిగి ఆ సినిమా గెలవటానికి అంత బాగా పనిచేస్తారు. నాకు చాలా హ్యాపీ, ఐ ఫీలింగ్ సో బ్లెస్డ్ ఈ సినిమాలో ఒక పార్ట్గా నాకు ఉన్నందుకు.